ఆటో యూనియన్ ప్రెసిడెంట్ వేముల మారన్ ఉన్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చాలా దాదాపు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆటో కార్మికులు చాలా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎట్లా ఉన్నారు ఆటో కార్మికులు? వాళ్ళ జీవనాన్ని సంతోషంగా కొనసాగించుకుంటున్నారా? ఏంది పరిస్థితి? ఆటో కార్మికుల బాధలు చెప్పలేము, చెప్పిన తీరలేని అని మేము సంవత్సర కాలం అంతా ఉద్యమం చేసి అలసిపోయి ఈ 2-3 నెలల గ్యాప్లో సరే ఏం చేస్తూ చూసినా ఏం చేయట్లేదు. కాబట్టి మేము ఇలా వరంగల్లో జరిగే కేసీఆర్ గారి సభకు ఆటో కార్మికులందరం వేల మందిగా ఆ సభకు వెళ్ళాలని మేము భావించి వరంగల్ సభకు మద్దతుగా వెళ్ళాలని చెప్పి పోస్టర్లు కూడా మేము ప్రచారం చేస్తున్నాం. రెండోది, మేము మనిషికింత మాకున్న దాంట్లో వేసుకొని కేటీఆర్ గారికి ఇలా చెక్ ఇవ్వడం జరిగింది. కేటీఆర్ గారు ఏమన్నారంటే, మీరు పేదవాళ్ళు, అసలు మీరు ఇబ్బందులలో ఉన్నారు, మీ డబ్బులు మాకు ఇవ్వడం వల్ల మేము ఏదో రూపంలో మేము వెళ్ళదీసుకుంటాం, కానీ ఇదే మాకు ఇచ్చే డబ్బులు చెక్కు ఎవరైనా ఆత్మహత్య చేసుకున్న కుటుంబానికి మీ సంఘం తరఫున ఇవ్వండి, ఇదే డబ్బులు. మేము కూడా పార్టీ నుంచి ఇంకా అనేక మంది ఎవరో చనిపోయారో లిస్టు తయారు చేసుకొని రండి, అన్ని కుటుంబాలకు మా పార్టీ తరఫున ఇస్తామని కేటీఆర్ గారు చెప్పడం ద్వారా మేమందరం కేటీఆర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఏదేమైనా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మమ్మలను అనేక ఇబ్బందులు పెట్టింది. ఇలా అనేక మంది చావులో కారణం కాంగ్రెస్ ప్రభుత్వమే. మా సమస్య పరిష్కారం కావాలంటే ఈ ప్రభుత్వం పోవాలి, ఇక అంతకు మించి మాకేం కనిపిస్తలేదు. కాబట్టి మేము ఇలా కేటీఆర్ గారు ఒకటే వేడుకున్నాం, మాకు మద్దతుగా మీరు ఉండండి, లక్షలాది మంది ఆటో కార్మికులకు మీ మద్దతుగా మేము ఉంటాం, ఈ ప్రభుత్వం పోయేంత వరకు మా శక్తి మేరకు పోరాడతామని చెప్పి కూడా మేము చెప్పడం జరిగింది. 5 సంవత్సరాలు కాకముందుకే మళ్ళీ ఈ ప్రభుత్వం పోవాలని కోరుకుంటా ఉన్నారు. మళ్ళీ ఈ ప్రభుత్వం రావాలని, మీరే కదా మార్పు రావాలని ఆటో కార్మికులు కావచ్చు వీళ్ళందరూ కూడా ప్రమోట్ చేసింది అని చెప్పిన మాటలు బట్టి కొంతమంది తెలిసి తెలియక నమ్మి వేసినాం. ఒక్కొక్క కాన్స్టిట్యున్సీలో ఆటో డ్రైవర్లు 6,000 ఓట్లు 10,000 ఓట్లు ఉంటాయి, హైదరాబాద్లో అయితే 10,000 దాకా ఉంటాయి. వీళ్ళందరూ అప్పుడు 12,000 నమ్మి మోసపోయారు. ఈ 12,000 ఏమో కానీ ఉన్న ఉపాధి బీకేసి మమ్మల్ని ఆత్మహత్యలకు దారితీసింది కనుక ఈ ప్రభుత్వం ఎక్కువ కాలం ఉంటే మా చావునికి ఎక్కువ చూడవలసి వస్తుంది. కాబట్టి ఇది ఉండొద్దని మేము కోరుకుంటున్నాం. ఇది ఉన్నదంటే మా చావుకు వచ్చినట్టే, అది మేము భావించేలా మేము కేటీఆర్కి చెప్పినాం. ఏ మార్గాల్లో చూడు ఈ ప్రభుత్వం తక్షణంగా కూల్చాలని చెప్తున్నాం. 100% ఇస్తాం. లక్షల మంది ఏడికి రమ్మంటే అక్కడికి వస్తాం. సమస్యలు మరి ప్రభుత్వం పట్టించుకోవట్లేదా? మీరు ఎందుకు కలిసే ప్రయత్నం చేసినా కూడా? మీరే చూడండి, మీరు మీడియా ద్వారా అనేకం చూసిరు. ఇంతకుముందు కూడా మేము ఈ 10 నెలల కాలంలో సామరస్యంగా చర్చల ద్వారా పోయినాము, సమ్మెలు, ధర్నాలు, నిరసనలు వాళ్ళు పిలిస్తే కూడా పోయినాము. ఒక్కనాడైనా ముఖ్యమంత్రి మీరు భయపడకూరి నేనున్నా, మీ 12,000 నేను ఇస్తా, కొంచెం గడువు ఇవ్వండి అని ఎక్కడైనా మాట్లాడిందా? ఏ మంత్రి అయినా మాట్లాడిందా? ఏ ఎమ్మెల్యే అయినా మాట్లాడిందా? 100 మందికి పైన చచ్చిపోయారు. ఏ ఇంటికన్నా మేము ఉన్నాం, ఆశ్చర్యపడకండి, మీ స్కీమ్ మేము కొనసాగిస్తామని చెప్పిర్రా? అంతెందుకు, బీఆర్ఎస్ గవర్నమెంట్లో 5 లక్షల ప్రమాద బీమా ఉండే, వీళ్ళ గవర్నమెంట్ వచ్చినా కూడా 6 నెలలు ఉండే. ఇప్పుడు ఆ స్కీమ్ పోయి 7 నెలలు అయింది. ఉన్న స్కీమ్ తీసేసిండు. ఎవరైనా చచ్చిపోతే 5 లక్షలు వచ్చేది ప్రమాదంలో, ఇప్పుడు ఆ స్కీమ్ కూడా లేదు. అది కూడా రెన్యువల్ చేయడం సోయే లేదు. అంతకు ఆ స్కీమ్ ఉందో లేదో వాళ్ళకే తెలుస్తలేదు. ఇప్పుడు కొత్తగా ఫ్రీ బస్సు పెట్టి ఇబ్బంది పెడుతుంటే ఉన్న స్కీమ్లు కూడా మేము అదే కదా, మీరు ఫ్రీ బస్సు పెట్టి ఒక ఇబ్బంది, లేని ఇస్తా అని చెప్పిండు, ఇప్పుడు ఉన్న స్కీములు కూడా తీసేసిండు. కాబట్టి ఇవన్నిటికి పరిష్కారం ఆ గవర్నమెంట్ ఉంటే మాకు కాదు అనేది మా భావన. కాబట్టి మేము ఓపెన్గా చెప్పినాం, మేము పేదవాళ్ళం కనుక ఏదైనా ఓపెన్గా మాట్లాడతాం. కాబట్టి మేము మాకు దాపరికాలు, అబద్ధాలు మాకు అవసరం లేదు. ఇన్ని సమస్యలు మేము ప్రజాప్రభుత్వం అని చెప్పి ప్రజాభవన్లో మీరు ఏ సమస్యలు ఉన్నా సాల్వ్ చేస్తాము, మంత్రుల దృష్టికి తీసుకురండి, చర్చిస్తాము, సమస్య ఏదైనా ఉందని మీకు సాల్వ్ చేసే విధంగా ముందుకు తీసుకుపోతామని చెప్పినటువంటి ఇదే ప్రభుత్వం మరి ఆటో డ్రైవర్లను ఎందుకు పట్టించుకోవట్లేదు? ప్రజాపాలన ఎక్కడ పాడుపాలన, ప్రజాపాలన అని చెప్పే ఇలా ప్రజల చంపే పాలన అయింది కదా. ఈ ప్రజల చంపే పాలన వద్దు, మీ ప్రజాపాలన అబద్ధము, సాలిగా అన్నాం. ప్రజాపాలన అంటే కేసీఆర్ ఇచ్చిండు 5 లక్షల ప్రమాద బీమా. చెప్పకముందుకే వీళ్ళకి ఏం సమస్య ఉందో మేడే సందర్భంగా పిలిచి 5 లక్షల స్కీమ్ పెట్టిండు. ఆటో డ్రైవర్లకు ట్యాక్స్ మాఫీ చేసిండు. ఇలా కళ్యాణ లక్ష్మి పేద పిల్లలకు 1,15,000 ఇచ్చిండు. ఇట్లా ఒక్క స్కీమ్ రైతులకు ఇచ్చిండు. ఎవరికైనా వాళ్ళ అకౌంట్లకు, అసలు ఈ దేశంలోనే ఎక్కడ లేని స్కీములు వాళ్ళ అకౌంట్లో పోయినాయి. ఇక రైతులు కూడా అరిగోసం పడుతున్నారు, చూస్తలేమా పేపర్లలో, టీవీలలో. ఇక ప్రజాపాలన ఎక్కడ వాళ్ళదంటే ప్రజాపాలన చేసింది కేసీఆరే. ఈయన మాటల పాలన, ప్రజాపాలన మాటలను చూపించిండు, కేసీఆర్ గారు చేతల్లో చూపించిండు. అబద్ధం పదే చెప్పేసరికి నమ్మిరు జనం. ఇక నమ్మకాన్ని ఇలా మోసపోయినామని అర్థమై
ఈ పాలన వదిలిన ఆయన మా ప్రాణం మీదకి వచ్చిందని మొత్తుకుంటున్నాం. అది బస్సులు కూడా సమ్మె దిగుతున్న పరిస్థితి, ఆ కార్మికులు కూడా మాకు జీతాలు రావట్లేవని ఇక్కడ వెళ్ళట్లేదని పరిస్థితి, బస్సులు బంద్ చేసే పరిస్థితి కూడా ఉందంటారు. నిజం మరి కాదా? ఇప్పుడు ఏదైనా బస్సులు కూడా వాళ్ళు జీతాలు ఇవ్వాలనే, వాళ్ళకు కూడా పిఎఫ్లు ఈఎఫ్లు ఇవ్వాలనే, వాళ్ళ పిల్లలు స్కూలు కాలేజీలకు పోతారు, వాళ్ళకి టైంకి జీతాలు రావాలనే, ఇవన్నీ లేవు. 100 కోట్లు వాళ్ళకు డ్యూ పెడితే వాళ్ళు ఎడ తెచ్చిస్తారు జీతాలు ఇవ్వకపోతే? కాబట్టి బస్సుల సమస్యలు ఉన్నాయి. అంటే మా సమస్య ఇప్పుడు బస్సుల సమస్య కూడా మారింది. మొత్తానికి రవాణా రంగాన్ని మొత్తం నాశనం చేసిండు ఈ రేవంత్ రెడ్డి వచ్చి. రవాణా మంత్రి ఏం చేస్తున్నాడు మరి? ఏం చేస్తాడు ఆయన పాపం? పిలుస్తుండు, ఏదో మాట్లాడుతుండే, మంత్రితో ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి మాట వింటాడు. ఎవ్వరు మాట విన్నాడు ముఖ్యమంత్రి. అవన్నీ వేస్ట్ మాటలు. కేసీఆర్ అన్న పిలిచి మాట్లాడు కానీ ఇతను ఏది కాదు. ఫైనల్గా ఏమనుకుంటారు ఆటో సంఘాలు కావచ్చు ఈ ప్రభుత్వం పైన ఎట్లా ఉన్నారు? ఇక మేము ఫైనల్కి ఇంతే. మేము 15 నెలలు కొట్లాడి మేము అలసిపోయి, మా డబ్బులు ఖర్చు మేము అలసిపోయి, మా ఉన్నదంతా ఖరాబ్ అవుతుంది తప్ప ఇంకోటి లేదు. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని కూలిపోనికి ఏమైనా మార్గాలు వెతుకురి అని మేము అడుగుతున్నాం. ఇక మాకు బీఆర్ఎస్ తప్ప వేరే కనిపిస్తలేదు. ఈ రాష్ట్రంలో ఏ పార్టీ లేదు కదా, బీజేపీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి కాంగ్రెస్ తొత్తులేనా. ఇక వాళ్ళు రీడా కమ్యూనిస్టులు చల్లబడిపోయారు పాపం. వాళ్ళు ఏం చేసే పరిస్థితి లేరు. ఉన్నదల్లా ఈ రాష్ట్రంలో ఇప్పుడు బీఆర్ఎస్ఏ. కాబట్టి మీరే ఏమైనా మార్గం చూడరు అని చెప్పి మేము ఆటో డ్రైవర్లు అందరం వచ్చేలా కేటీఆర్ గారిని అడిగినాం. అది ప్రభుత్వ నిర్లక్ష్యం అనుకోవచ్చు, వ్యతిరేకంగా ప్రభుత్వమే కదా, పాలకుడే కదా. ఎవరైనా పాలకుడు అంటాడు, తనిలే అంటాడు. పాలకుడు కరెక్ట్ లేనప్పుడు పిల్లలు ఆగమించారు కదా, ఆగమైన పిల్లలు పట్టించుకుంటాడు. కాబట్టి నువ్వు వద్దంటున్నాం. ఈ నిజం కాదు, వదిలేరని ఆయన అని చెప్తున్నాం.